టీవీ నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. మీరు చేయాల్సిందల్లా ఒకటే, నా వెనుక కనబడుతున్న వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2001 నుంచి 2014 వరకు కూడా నిరంతరాయంగా పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. అయితే 25 ఏళ్ల ప్రస్థానానికి సంబంధించి చర్చ జోరుగా కొనసాగుతుంది. అయితే బీఆర్ఎస్ సభ మీద బీఆర్ఎస్ పార్టీ ఏదైతే రజతోత్సవ సభ అని పెట్టిందో దానికి సంబంధించి యావత్తు తెలంగాణలోని పార్టీలతో పాటు జాతీయ పార్టీలు కూడా వేచి చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కేసీఆర్ ఎలాంటి ఉపన్యాసం ఇస్తారు, కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది కూడా ఆ సభకు చేరుతారా, తెలంగాణ ఉద్యమ పార్టీగా పేరున్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి పేగుబంధం అని చెప్పే బీఆర్ఎస్ పార్టీ కోసం తెలంగాణ దండు కదులుతుందా, తెలంగాణ రాష్ట్రంలో ధలం ఘలం బలం అని కేటీఆర్ పదే పదే చెప్తున్న సందర్భాలలో అవన్నీ కూడా నిజమైతాయా, కేసీఆర్ వెంట నడిచేదెవరు, కేసీఆర్ వెంట నిలిచేదెవరు, కేసీఆర్ కోసం ఎవరు రానం చేస్తారు, కేసీఆర్ కోసం ఎవరు బీఆర్ఎస్ జెండా పట్టుకొని ప్రజాక్షేత్రంలోకి వెళ్తారు. ప్రస్తుతం ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారుతుంది. వరంగల్ జిల్లాకు సంబంధించి ఎలకతుర్తిలో జరగబోయే 25 ఏళ్ల ప్రస్థానానికి సంబంధించి అంటే 25 ఏట అడుగు పెడుతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ అని ఏర్పాటు చేసింది. దానికోసం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన చాలామంది నేతలు కూడా అక్కడ పూర్తి స్థాయిలో ఎండ వాన అని తేడా లేకుండా పూర్తి స్థాయిలో కష్టపడుతున్న తరుణం కూడా కనబడుతుంది. ఒకసారి వరంగల్ జిల్లాకు సంబంధించి ఎలకతుర్తిలో జరుగుతున్న ఆ సభ యొక్క అంశాలేంటి, ఆ రజతోత్సవ సభకు సంబంధించి జరగబోయే పరిణామాలేంటి, ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఏం జరుగుతుంది వరంగల్ జిల్లాలో అనేది ఒకసారి చూడొచ్చు. మొత్తానికి 25 ఏళ్ల ప్రస్థానానికి సంబంధించి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గులాబీ దండు అంతా దండు కట్టింది. ఒక్కొక్కరుగా కూడా గులాబీ సైనికులు అందరూ కూడా ఒక్కొక్కరు తమ తమ వ్యూహాలను తమ తమ ఆలోచనలు కూడా పదును పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి చూద్దాం ఒక్కొక్క కార్యక్రమానికి సంబంధించి ఎలా ఉండబోతుంది, ఏం కథ అనేది చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొట్టమొదటిసారిగా ఈ అంశాన్ని చూద్దాం. ఒకసారి కేసీఆర్ గారి ఓల్డ్ పిక్ అంటే 2001వ సంవత్సరంలో మే 5న ఉద్యమ నేత కేసీఆర్ మోతె అనే గ్రామానికి వచ్చినప్పుడు అక్కడ కేసీఆర్తో కలిసి దిగిన ఫోటోకు సంబంధించి ఒకసారి చూడొచ్చు. సో మొత్తానికి మోతె గ్రామస్తులతో ఉద్యమ రథసారథి కేసీఆర్ తెలంగాణ సాధించిన అనంతరం మోతె గ్రామానికి వచ్చి ముడుపు ఇప్పుతున్న కేసీఆర్ అంటూ కూడా రెండో సందర్భాన్ని కూడా చూడొచ్చు. అంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఇక్కడ ఉద్యమ రథసారథి ముడుపు కట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముడుపు ఇప్పుతున్న అంశాన్ని మీరు చాలా క్లారిటీగా కూడా చూస్తున్నారు. ఉద్యమ స్ఫూర్తిని చాటిన మోతె, తెలంగాణ ఉద్యమంలో అండగా నిలిచిన మోతెకు మే 5, 2001న ఉద్యమ నేత కేసీఆర్ వచ్చారు. ఉద్యమానికి అండగా నిలిచిన గ్రామస్తులను అభినందించారు. అదే రోజు మోతె మట్టిని ముడుపు కట్టి తన వెంట తీసుకెళ్లారు. రాష్ట్రాన్ని సాధించుకున్నాకే మోతెకు వచ్చి ముడుపు ఇస్తానని ప్రకటించారు. ఇది తెలంగాణలోని అన్ని గ్రామాలలో స్ఫూర్తిని నింపింది. రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత 2014 మార్చి 28న మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, దివంగత నేత వేముల సురేందర్ రెడ్డి ఇతర నేతలతో కలిసి కేసీఆర్ మోతకు వచ్చారు. ముడుపు విప్పి ఆ గ్రామంలో మట్టి కలిపారు అంటూ కూడా ఈ చిత్రాన్ని మీరు అందరూ కూడా చూడొచ్చు. సో మొత్తానికి కేసీఆర్ ఏదైనా అనుకుంటే ఎంత దూరమైనా పరిగెళ్తారు, ఎంత దూరమైనా పోరాటం చేస్తారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అయితే మోతె గ్రామానికి సంబంధించి మరి తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సంబంధించి ఆ మోతె గ్రామంలో ముడుపైతే కట్టిండు. దాని తర్వాత జరిగిన పరిణామం మీ అందరికీ తెలుసు. 2001 మే 5న మోతె గ్రామానికి సంబంధించి ముడుపు కట్టి మళ్ళీ 2014 మార్చి 28 అదే గ్రామంలో ముడుపు విప్పిన పరిస్థితి చూస్తాం. సో ఉద్యమానికి నాంది కల్పిన మోతె గ్రామానికి సంబంధించి చూస్తాం. మరి కేసీఆర్ మోతె గ్రామానికి ఏం చేశాడు, మోతె గ్రామానికి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మీద ఉందా లేదా, అసలు కేసీఆర్ ఏం చేశాడు ఆ మోతె గ్రామానికి అనేది ఒక్కసారి చూద్దాం. మలిదశ పోరులో మోత మోగించారు. కేసీఆర్ వెన్నంటి నిలిచిన గ్రామం, ఈ ఊరు మట్టితోనే ముడుపు కట్టిన కేసీఆర్ రాష్ట్ర సాధన తర్వాతే ముడుపు విప్పిన ఉద్యమ నేత అంటూ కూడా చూడొచ్చు. ఒకసారి ఇదంతా కూడా చూద్దాం. స్వరాష్ట్రంలో ఈ పల్లెను మరవని గులాబీ పార్టీ అన్ని రంగాలలో అభివృద్ధి పాట పట్టించిన వేముల అంటూ కూడా చూడొచ్చు. తెలంగాణ మలిదశ పోరుకు ఆ పల్లె అండగా నిలిచింది. ఊరంతా నాటి ఉద్యమ రథసారథి కేసీఆర్ వెంట నడిచింది. తెలంగాణ సాధనకు ఒంటరిగా బయలుదేరిన కేసీఆర్కు మెట్టు మెట్టు మద్దతు ప్రకటించింది. నిజామాబాద్ జిల్లా వెల్పూరు మండలంలోని మోతె గ్రామం బీఆర్ఎస్ వెంటే నడుస్తామని, స్థానిక ఎన్నికలలో ఏకగ్రీవంగా గెలిపించుకుంటామని తీర్మానం ఉద్యమానికి నాడు మరింత స్ఫూర్తిని బలాన్నిచ్చింది. మోతెతో ఎంతో అనుబంధం పెంచుకున్న ఉద్యమ రథసారథి ఆ పల్లెను అలాగే వదిలేయలేదు. 10 ఏళ్ల పాలనలో
పూర్తి స్థాయిలో కూడా వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పల్లెను అభివృద్ధి బాటలో నడిపించారు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో కష్టాలు, స్వరాష్ట్రంలో అభివృద్ధి దిశగా పరుగులు వేసింది మోత గ్రామం. ఒకసారి చూద్దాం. సమైక్య ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మోత గ్రామస్తులు ఎన్నో కష్టాలు స్వరాష్ట్రం వచ్చాక అవన్నీ కూడా తొలగిపోయాయి. తలాపున పారుతుంది గోదావరి, మా చేను చిలక ఎడారి అనే దుస్థితి నుంచి 2 కాల్వలు పంట పండించుకునే స్థాయికి మోత గ్రామం చేరుకుంది. ఈ గ్రామానికి ఒకవైపు కప్పలవాగు, మరోవైపు పెద్దవాగు ఉంటాయి. కానీ సాగునీటికి దశాబ్దాలుగా కోసపడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన కేసీఆర్ రాష్ట్రం ఏర్పడిన వెంటనే మోత గ్రామస్తులకు చెందిన 3000 ఎకరాలకు 100% సబ్సిడీతో డ్రిప్ సౌకర్యం కల్పించారు. కేసీఆర్ సహకారంతో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గ్రామాన్ని అభివృద్ధి బాటలో కూడా పట్టించిన పరిస్థితి కనబడుతోంది. 12 కోట్లతో కప్పలవాగుపై 2 చెక్ డ్యాంలు, 16 కోట్లతో పెద్దవాగుపై 2 చెక్ డ్యాంలు నిర్మించారు. గ్రామంలోని పెద్ద చెరువుకు 4 కోట్లతో మాటి కాల్వ నిర్మాణ పనులు కూడా చేపట్టారు. దీంతో ఒకప్పుడు సాగునీరు లేక ఇబ్బంది పడిన రైతులకు 2 పంటలు పండించుకునే అవకాశం కల్పించింది. మరోవైపు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. 1.05 కోట్లతో జీపీ భవనం, 2.50 కోట్లతో పిహెచ్సి నిర్మాణం, 2 కోట్లతో సీసీ రోడ్లు, 1 కోటి వ్యయంతో బైపాస్ రోడ్లు, 12 కోట్లతో కప్పల వాగుపై వంతెన, మోతే వెల్పూరు నర్మ వాగుపై 15 కోట్లతో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించారు. ఇటీవల 50 లక్షలతో PCHCకి ప్రహారీని గోడ నిర్మాణ పనులు కూడా జరిగాయి. ఉద్యమానికి మద్దతుగా నిలిచి మిగతా గ్రామాలకు దిక్సూచిలా నిలిచిన మోతే గ్రామ అభివృద్ధిలోనూ ఆదర్శంగా నిలిచింది అంటూ కూడా మనం చూసాం. సో మొత్తానికి మోతే గ్రామం మోత మోగించారు అని చెప్పడానికి ఒక ఉదాహరణ. ఇది నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన విల్పూర్ మండలానికి సంబంధించిన మోత గ్రామానికి సంబంధించి మనం చూసాం. సో ఈ స్టోరీ అంతా నేను ఎందుకు చెప్పాను అంటే, ఉద్యమ రథసారథి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏదైనా పందా మొదలుపెట్టినా, ఏదైనా వ్యూహం మొదలుపెట్టినా అది తన చివరి అంటే ఆ ఉద్యమాన్ని, ఆ లక్ష్యాన్ని ముద్దాడే అంతవరకు కూడా పోరాటం చేస్తారు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. సరే, ఉద్యమానికి సంబంధించి మోతే గ్రామానికి సంబంధించిన ప్రజలు కేసీఆర్తో నడిచారు. సరే, ముడుపు తీసుకుని కేసీఆర్ అయితే వెళ్ళిపోయిండు. మళ్ళీ అది సక్సెస్ అయిన తర్వాత, అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన తర్వాత ఆ ముడుపుతో మోతే గ్రామంలో అడుగుపెట్టిండు. అడుగుపెట్టిన తర్వాత సరే, నా బాధ్యత అయిపోయింది, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని అయితే తీసుకువచ్చిన, ఇక నాకేం బాధ్యత అనుకోలే. ఆ మోత గ్రామాన్ని పూర్తి స్థాయిలో కూడా సీసీ రోడ్లు కానీ, వాగులు కానీ, దాంతోపాటు అక్కడ అన్ని రకాలుగా కూడా ఒక గ్రామానికి కావాల్సిన వనరులతో పాటు అక్కడ ఉన్న వ్యవసాయ భూములకు కావాల్సిన సాగు, త్రాగునీరు, అభివృద్ధి పనులన్నింటినీ కూడా చేసి నిరూపించి తెలంగాణ రాష్ట్రానికి ఆ యొక్క గ్రామాన్ని దిక్సూచిలా నిలిపించిన పరిస్థితి కనబడుతుంది. అందుకే నేను చెప్తాను, కేసీఆర్ పట్టుబడితే విలువడు, పూర్తి స్థాయిలో దేనికోసమైనా ఎంత దూరమైనా పోరాటం చేస్తాడు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఇలా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా గ్రామాలు కూడా కేసీఆర్ వెన్నంట నిలిచాయి, కేసీఆర్కు బాసటగా ఉన్నాయి. కేసీఆర్ వెన్నును తట్టి మేమున్నాం, మేము సైతం మీతోనే అంటూ కూడా ఒక అభయహస్తం ఇచ్చి పూర్తి స్థాయిలో కేసీఆర్ను ముందుండించి నడిపించిన అనేక గ్రామాలు కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ అంశం ఇలా ఉంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వరంగల్ సభకు సంబంధించిన చర్చ జరుగుతుంది. అయితే వరంగల్కు సంబంధించి ఏదైతే ఎలకతుర్తి గ్రామానికి సంబంధించి అక్కడ భారీ బహిరంగ సభ, బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల ప్రస్థానానికి సంబంధించి రజతోత్సవ సభ ఏదైతే నిర్వహించబోతుందో దానికి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలు క్షణంగా ఆరక్షణం ఒక సెకండ్ కూడా వృధా చేయకుండా సభ కోసం కష్టపడుతున్న తీరు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మీకు కనబడుతున్నది అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న పోచంపల్లి పెద్ది సుదర్శన్ రెడ్డి అంటూ ఇక్కడ మీరు చూశారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో నిర్వహించనున్న బహిరంగ సభ ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యేలు ఓడెతల సతీష్ కుమార్, పెద్ది సుదర్శన్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్యాదర్ బాలమల్లు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు వాసుదేవరెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లతో పాటు చాలా మంది కలిసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కూడా కేసీఆర్ పాలన చేశారంటూ కూడా చెప్పుకొచ్చే పరిస్థితి కనబడతాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి, వీళ్ళు ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు ఈ చిత్రపటంలో ఉన్నారు. సో వీళ్ళు ఎక్కడ ఉన్నారు? ఆ చెట్టు కింద అంబేద్కర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నివాళులు అర్పిస్తున్న పరిస్థితి మీరు చూశారు. అయితే ఈ నివాళులు అర్పించడానికి కారణం ఏంటి అంటే, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ఇందులో ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళ నియోజకవర్గానికి వెళ్లకుండా లేదా పూర్తి స్థాయిలో కూడా
అంబేద్కర్ పూర్తి స్థాయిలో కూడా అంబేద్కర్కు సంబంధించి ఏదైతే చిత్రపటానికి ఇక్కడ నివాళులర్పించే కార్యక్రమం అయితే ఇక్కడ చూశారు కదా. అయితే అంబేద్కర్ ఆశయాలను ఎక్కడ ఉండైనా నెరవేర్చవచ్చు. సరే, అంబేద్కర్ జయంతి వచ్చింది, లేదా అంబేద్కర్ వర్ధంతి వచ్చింది, లేదా అంబేద్కర్కు సంబంధించిన ఏదైనా ఆ పర్టికులర్ డేట్ ఒకటి వచ్చింది అంటే అక్కడికి అంబేద్కర్ వాడలలోకి వెళ్ళడం, పూర్తి స్థాయిలో అక్కడ వాళ్ళందరినీ జమ చేయడం, పూర్తిగా కూడా అంబేద్కర్ విగ్రహాలకు కూడా నివాళులర్పించే అంటే పూలదండలు వేసి నివాళులర్పించడం, లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు చేస్తారు, మనం సర్వసాధారణంగా చూస్తాం. కానీ వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ప్రాంగణంలో 24 గంటలు కేసీఆర్ గారి ఆదేశాలను పాటిస్తూ అక్కడ పూర్తి స్థాయిలో సభా ఏర్పాట్ల గురించి పనిచేస్తూ వాళ్ళందరూ కూడా అక్కడ నిమగ్నమై వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అంబేద్కర్కు సంబంధించిన ఒక స్పెషల్ డే వచ్చింది కాబట్టి ఆ సభా ప్రాంగణంలోనే ఒక చెట్టు కింద నివాళులు అర్పించిన పరిస్థితి కనబడింది. ఇది కదా నేతల తీరు, ఇది కదా బాధ్యత గల నేత యొక్క స్ఫూర్తి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే అంబేద్కర్ జయంతి వచ్చినా, వర్ధంతి వచ్చినా, లేదా అంబేద్కర్కు సంబంధించి స్పెషల్ డేస్ ఏవైనా ఉన్నా పూర్తి స్థాయిలో అంబేద్కర్ వాడలలోకి వెళ్ళడమో, లేదా గిరిజన హరిజన వాడలలోకి వెళ్ళడమో, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళడమో, వెళ్ళి అక్కడ మైకులు పట్టుకొని మీరందరూ కూడా అంబేద్కర్ వారసులం, మనం కూడా అంబేద్కర్ వారసులం, మీ జీవితాలు ఇంకా ఇలాగనే ఉంటాయా అంటూ కూడా ఊపదంపుడు ఉపన్యాసాలు ఇవ్వకుండా వారు ఎక్కడున్నా కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు హైదరాబాద్ నడిగడ్డ మీద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిండు. అది యావత్తు తెలంగాణ సమాజానికి మొత్తం తెలుసు. దాదాపుగా 15 నెలల పాటు కనీసం దాన్ని శుభ్రం చేస్తున్న దాఖలాలు కూడా లేవు. అదే బీఆర్ఎస్ పార్టీ పోరుతోని, బీఆర్ఎస్ పార్టీ హోరుతోని దాన్ని నిన్నటి రోజున పూర్తి స్థాయిలో శుభ్రం చేసి దానికి అనేక రకాల అంటే అన్ని హంగులను, ఆర్భాటాలను ఏర్పాటు చేశారు. మీరందరూ సచివాలయంలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన 4 కోట్ల మంది ప్రజల కోసం పనిచేస్తున్నారు. వారి యొక్క భవిష్యత్తును మార్చడానికి మీరు అందరూ పనిచేస్తున్నారు. కాబట్టి ఈ వేలో వచ్చేవాళ్ళు, ఈ వేలో వెళ్ళేవారు అంబేద్కర్ను చూడండి, అంబేద్కర్ ఆశయాలను, అంబేద్కర్ యొక్క గొప్పతనం, అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని గౌరవించండి, అంబేద్కర్ యొక్క ఆశయాలను మీరు మననం చేసుకుంటూ పూర్తి స్థాయిలో పనిచేయండి అని చెప్పిండు. అంబేద్కర్కు సంబంధించి ఆశయ సాధన చేయాలన్నా ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, అడవిలో ఉన్నా, చెట్టు కింద ఉన్నా, పుట్టకాడ ఉన్నా ఇగో ఇట్లా చేయొచ్చు. ఇది నిజంగా అంబేద్కర్ని గౌరవించే తీరు అని నాకు అనిపించింది, పర్సనల్గా నాకు అనిపించింది కాబట్టి మీకు చెప్తున్నా. ఇది వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతల యొక్క అంబేద్కర్ ఆశయాలను వాళ్ళు పునికి పుచ్చుకొని పనిచేయడం అంటే ఇది. ఇక దీంతో పాటుగా మరో అంశాన్ని చూద్దాం. సరే, మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 25 ఏళ్ల ప్రస్థానానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ గురించి జరుగుతున్నది. మరి ఏ జిల్లా ఏమంటున్నది, ఏ నియోజకవర్గం ఏమని కోడైకి వస్తున్నది, ఏ గ్రామాలు ఎట్లున్నాయి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి ఇక్కడ చూడొచ్చు, ఇది చూడండి. మొదటగా రజతోత్సవ సభ కోసం 26,000 విరాళం చెక్కును కేటీఆర్కు అందజేస్తున్న ఆటో డ్రైవర్ యూనియన్లు. పాపం వీళ్ళ గురించి ఆలోచిస్తేనే మనసు హృదయ విదారకమైన బాధలు అనిపిస్తాయి. ఆటో డ్రైవర్లు వీళ్ళ గురించి చెప్పాలంటే ఒక్క మాటలో కాదన్నా చాలా రకాలుగా కూడా చెప్పొచ్చు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి 2014 నుంచి 2023 వరకు చాలా సంతోషంగా ఉన్నారు అంటే ఆటో డ్రైవర్లు. సరే, వాళ్ళ వ్యక్తిగత కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ కన్నీళ్ళు అవి ఎప్పటికీ ఉండేటివే. కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా, ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు తీసుకోకుండా వాళ్లకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నది అంటే అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, సరే ఊపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిల్లా, అడ్డగోలు హామీలు ఇచ్చిల్లా, 420 హామీలు ఇచ్చిల్లా, ఇదంతా సెకండరీ. ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీ వ్యవస్థను సర్వనాశనం చేసే ప్రయత్నం, దానివల్ల ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డు మీద పడ్డ పరిస్థితి. కొంతమంది సూసైడ్ చేసుకున్నారు, కొంతమంది ఆత్మయత్నం, కొంతమంది జీవితాన్ని వదిలేసి ఏమి చేయలేక బిక్కుమంటూ కన్నీళ్ళు. ఇప్పుడు కాలం ఎల్లదీయాలంటే కూడా ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితులలో చాలామంది ఉన్నారు. సో దాదాపుగా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో దానివల్ల దాదాపుగా 92 పైచిలుకో అనుకుంటా ఆటో డ్రైవర్లకు సంబంధించి బలవన్మరణం పొందారు అంటూ కూడా అనేక పత్రిక కథనాలలో చదివాం. అలాంటి సమయంలో కూడా ఒక సభ ఏర్పాటు కోసం, ఓ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీ కోసం, ఆ సభకు సంబంధించి పనుల కోసం 26,000 రూపాయల చెక్కును అందించాలంటే నిజంగా వాళ్ళకి సెల్యూట్ అవ్వ. ఎందుకంటే వాళ్ళ కష్టం వర్ణాతీతం. ఎండాకాలంలో కనీసం రోడ్డు మీద నిల్చోవాలంటేనే ఆ వేడికి తట్టుకోలేం. అలాంటిది ఆ వేడికి కానీ, వానకు కానీ, చలికి కానీ అన్నింటినీ తట్టుకొని వాళ్ళ జీవన వ్యవస్థను కొనసాగిస్తూ కూడా ఇది వాళ్ళకు నిజంగా కూడా ఒక పార్టీ పట్ల కావచ్చు, లేదా ఇతరత్ర కావచ్చు, అన్ని తీర్ల కూడా పూర్తి స్థాయిలో కూడా చూడండి ఒకసారి మీ అందరికీ కనబడుతుంది.
ఇక ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చూడాలి మీరు. ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యయత్నం ఎందుకు? పోలీసులు వేధిస్తున్నారంటూ సెల్ఫీ వీడియో, పోలీసులు తనను వేధిస్తున్నారంటూ ఆరోపిస్తూ బీఆర్ఎస్ కార్యకర్త సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యయత్నం చేసిన ఘటన ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలంలో సోమవారం చోటు చేసుకుంది. రామనర్సయ్య నగర్కు చెందిన బాధితుడు జటపీట రవి సెల్ఫీ వీడియోలో తెలిపిన వివరాల ప్రకారం ఒక చూద్దాం. మల్లుపల్లికి చెందిన ఓర్సు నరసింహరావు కొనిజర్లకు చెందిన ఓ బాలికను తీసుకొని వెళ్ళాడు. బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కిడ్నాప్ కేసు నమోదైంది. కేసు విచారణలో భాగంగా రవిని పోలీస్ స్టేషన్కు పిలిపించారు. కొనిజర్లకు చెందిన కాంగ్రెస్ నాయకుడితో పాటు మరో ఇద్దరు పోలీసులు తనను బీఆర్ఎస్ కార్యకర్త అనే కారణంతో కేసులో ఇరికించారని చూస్తున్నారని, అందుకే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లుగా సెల్ఫీ వీడియోలో రవి పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఆ వీడియో చూసిన కుటుంబ సభ్యులు రవిని వెతికి ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు కూడా తరలించిన పరిస్థితి కనబడింది. విచారణ కోసమే స్టేషన్కు పిలిపించాం. ఏసీపీకి సంబంధించి పూర్తి స్థాయిలో నేనేమంటున్నానంటే పోలీసు వ్యవస్థ అంటే రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ గారికి రిక్వెస్ట్ అప్పీల్. మీరు నిజంగా కూడా చాలా బాధాకరమైన సంఘటన. డీజీపీ గారు మీకు నేను చాలా క్లారిటీగా కూడా చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో డీజీపీ స్థాయి నుండి హోంగార్డ్ వరకు ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, పోలీసు వ్యవస్థ మీకు ఆటో డ్రైవర్ల జీవనాన్ని ఒక నెల రోజులు గడిపి చూడు. వాళ్ళ కష్టాలు ఏంది, వాళ్ళ కన్నీళ్ళు ఏంది, వాళ్ళ కడుపు బాధ ఏంది, వాళ్ళ గుండెలలో రగులుతున్నది ఏంది, ఈఎంఐలు కట్టలేక గిరిగిరి కట్టలేక ఆటో నడవలేక ఆ ఎండలలో వానలలో పూర్తి స్థాయిలో వాళ్ళ జీవన బ్రతుకులు ఏందో ఒకసారి ఆలోచించండి. ఒకరేమో ఇన్సూరెన్స్ లేదని, ఒకరేమో లైసెన్స్ లేదని, ఒకరు ఆర్సీ లేదని, ఒకరు ఎయిర్ పొల్యూషన్ లేదని, ఒకరు ఆటో సక్క లేదని, ఒకరు ఏంది అంటే పూర్తి స్థాయిలో రకరకాల వేధింపులు కూడా బయట జరుగుతున్నాయి. నిన్నటికి నిన్న ట్రాఫిక్ పోలీసుకు సంబంధించిన కారణంగా నేను చెప్తున్నా కదా, అక్కడ లైవ్లో చాలామంది మా మిత్రులు ఉన్నారు. అతను ఇట్లా నెట్టేయడం వల్ల పూర్తి స్థాయిలో ఆయన ఏంది బస్సు టైర్ కింద పడి చనిపోయాడు. దానికి కారణం బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు పోలీస్ స్టేషన్కు సంబంధించి ట్రాఫిక్ పోలీసులకు సంబంధించి ఇప్పటివరకు ఒక చర్యలు ఆయన చేపట్టిలా, ఆయన సస్పెండ్ చేసిలా, పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసిలా, వాళ్ళ కుటుంబానికి సంబంధించి రోడ్డు మీద రాస్తారోకో చేస్తే వాళ్ళ మీదనే లాఠీ చార్జ్ చేసిన అద్భుతమైన ఘటనలు ఈ తెలంగాణలో చూస్తున్నాం. నేనేమంటున్నానంటే ఆటో డ్రైవర్ల జీవితాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు ఏదైనా తెలిసి తెలియక తప్పు చేసినా కూడా వాళ్ళని పిలిచి మందలియండే తప్ప వాళ్ళని వేధించకండి. పలానా బీఆర్ఎస్ పార్టీ అట కదా, పలానా కాంగ్రెస్ పార్టీ అట కదా, పలానా భారతీయ జనతా పార్టీ, భారత రాజ్యాంగంలో ఏమైనా చెప్పిందా మీరు ఈ పార్టీ వాళ్ళు ఈ పార్టీల కోసమే మీ పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది అని? లేదు కదా. భారత రాజ్యాంగంలో అందరి కోసం పనిచేయాలి కదా. అలాంటప్పుడు ఒక పార్టీల కోసం 5 ఏళ్ళు ఉండిపోయే పార్టీల కోసం మీకెందుకయ్యా తన్లాట? వాళ్ళు చూసుకుంటారు, పొద్దుగాల తిట్టుకుంటారు, సాయంత్రం ఫామ్ హౌస్లలో కలిసే రాజకీయ నాయకుల గురించా మీరు చేసేది? ఆ పార్టీల కోసమా మీరు పనిచేసేది? మీరు భారత రాజ్యాంగానికి లోబడి ఆర్టికల్స్ ప్రకారం మీరు ఏ ప్రకారం అయితే పనిచేయదలుచుకున్నారో, మీరు ఉద్యోగానికి వచ్చినప్పుడు దేని మీద ప్రమాణం చేశారో దానికోసం పనిచేయండి. పార్టీల కోసం పనిచేసే ప్రతి పోలీస్ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరు గుండె మీద ఆలోచించుకోరు, గుండె మీద చేసి ఆలోచించుకోండి. ఈరోజు ఇక్కడ ఇలాంటి వ్యక్తులకే వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు. రేపు నీ కుటుంబానికి ఆ వేదన వస్తే అప్పుడు పరిస్థితి ఏందో ఆలోచించు. నేను మళ్ళీ చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, అపీల్ చేస్తున్నా, నిఘా పెట్టాల్సింది ఉగ్రవాదుల మీద, నిఘా పెట్టాల్సింది రాష్ట్రానికి సంబంధించి కుట్రలు చేసేటోళ్ళ మీద, సామాన్యుల మీద, బలహీనుల మీద కాదు మీ ప్రతాపం. ఆలోచించుకోరి. రాష్ట్ర డీజీపీకి చెప్తానా, మళ్ళీ చెప్తున్నా. ఇక తర్వాత కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. రేపు పొద్దుగాలనే నేను పోతున్నా. దాదాపుగా తెలంగాణలో ఒక బ్లాస్టింగ్ న్యూస్ చేయడానికి అయితే నేను సిద్ధపడ్డా. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా వరకు సైలెంట్గా ఉన్నాం, వైలెన్స్ ఎక్కడ సృష్టించలే. చాలా వరకు ఓపికగా చాలా పద్ధతిగా వైఆర్టీవీ న్యూస్ ఛానల్ని నడుపుకుంటూ చాలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పూర్తి స్థాయిలో ప్రతి వ్యూవర్కు కూడా ఒక న్యాయబద్ధమైన వాస్తవమైన విషయాన్ని మీకు పూర్తి స్థాయిలో చెప్పే ప్రయత్నం నేను చేశాను. కానీ ఇక నుంచి చెప్తున్నా, రాజ్యాంగాన్ని ఒక్క ఇంచు దాటి మాత్రం పనిచేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీ సాక్షిగా వారు మాట్లాడిన ప్రతి పదం కూడా నాకు ఇమాజినేషన్ గుర్తుంది. వారు మాట్లాడిన ప్రతి పదం కూడా నేను మననం చేసుకుంటున్నా రోజు. ఎందుకంటే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ అధికారులు కానీ మాట్లాడబోయే భవిష్యత్తులో జరగబోయే విపత్తును పూర్తి స్థాయిలో కూడా మాట్లాడతారు కదా. ఆ సందర్భాలను వివరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిని నేరుగా కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే అంత ఎమోషనల్గా అంత స్పీడ్గా మాట్లాడాలి కదా. మాట్లాడినప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది అనేది కూడా తెలంగాణ ప్రాంత ప్రజలుగా మరి నిన్న ట్రాఫిక్ పోలీసులకు సంబంధించి ఒక ప్రయాణికుడు ఒక వాహనదారుడు జరిగిన సంఘటనకు సంబంధించి స్పందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద లేదా?
దానికి సంబంధించిన ఎంక్వైరీ అవసరం లేదా? దానికి సంబంధించిన సస్పెన్స్ అవసరం లేదా? ఒక నిండు ప్రాణం కదా, ఒక కుటుంబానికి మూల స్తంభం కదా నిన్న. లేదు, మొన్న జరిగిన సంఘటనలు. నేను అందుకే చెప్తున్నా, నేను రిక్వెస్ట్ మాత్రమే చేస్తున్నా. లేదు కాదు కూడదు మాది రాజ్యాంగం అంటే మా సొంత రాజ్యాంగాలు మస్తు రాసుకున్నాం. మాస్గా ఉంటాయి, క్లాస్గా ఉంటాయి, ఏర్పడని ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి. మారాలి ఇప్పటికైనా. ఇంకా ఏది రాజకీయ నాయకుల కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం పనిచేస్తే ఏమొస్తుంది నాకు అర్థం కాదు. ఏ అధికారి అయినా పూర్తి స్థాయిలో ప్రజల కోసం పనిచేయండి అయ్యా. మీ దగ్గరికి వచ్చి మీ పాదాలకు పూర్తి స్థాయిలో కడుగుతా, నేను మీ పాదాలను గడి నీళ్లు మీద చల్లుకుంటా. ప్రజల కోసం పనిచేయండి. 4 కోట్ల మంది ప్రజల తలరాతలను మార్చేందుకు పనిచేయండి. మీకోసమో, ఆ రాజకీయ నాయకుల మెప్పు కోసమో, లేకపోతే ఆర్థిక మూలాల కోసమో, ఆర్థిక వనరుల కోసమో, మీరు ఎదుగుదల కోసమో చేయకండి. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి అధికారి మీ మీద చాలా గౌరవం ఉంది, చాలా రెస్పెక్ట్ ఉంది. ఆ గౌరవాన్ని పోగొట్టుకోకండి, ఆ రెస్పెక్ట్ను పోగొట్టుకోకండి. తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది కోసం పనిచేయండి. అది ఏ శాఖ అయినా పర్వాలేదు, ప్రజల కోసం పనిచేయండి. మీ కాలుగడి మేమే నెత్తుల నీళ్లు చల్లుకొని ఇదిగో వరవ్వా ఇలాంటి అధికారం ఉండడం వల్ల ఇన్ని గ్రామాలు బాగుపడ్డాయి, ఇంతమంది ప్రజలు బాగుపడ్డారు అని చెప్తాం. ఇంకా కూడా వ్యవస్థలో ఆగమాగం చేస్తే మేము ఏం చేయలేం. ఇక మీ అందరికీ తెలుసు కదా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన అంధ విద్యార్థి 5,000 విరాళాన్ని కేటీఆర్కి అందజేసిండు. దేనికి అందజేసిండు? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ధ్వంసాన్ని చూసిండు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి నష్టపోయిన గోడును చూసిండు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న దారుణాన్ని చూసిండు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి జరుగుతున్న విధ్వంసాన్ని కళ్ళతో చూడలేకపోయినా మనసుతో చూసిండు. చూసి అయ్యా కేటీఆర్ సార్, తెలంగాణ రాష్ట్రంలో 2001లో మొదలైన మీ ప్రస్థానం 2014 వరకు నిరంతరాయంగా నిరాటకంగా కొనసాగి అనేక రకాలుగా దశలలో పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిరు కదా. ఆ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని నేను మనస్సారా, నాకు కళ్ళు లేకపోవచ్చు కానీ అంధ విద్యార్థినే కావచ్చు, మనసు నిండా చూసిన మీలాంటి పరిపాలన మళ్ళీ రావాలి అంటూ అంధ విద్యార్థి సైతం ఆ సభ కోసం పూర్తి స్థాయిలో కూడా సహకారం అందించింది. దేనికోసం ఈ సహకారం అందుతుందో తెలుసా? ఒక్కొక్కరిది ఒక్కొక్క రీజన్. ఆటో డ్రైవర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో 92 మంది పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఈ భూమి మీద లేకుండా వీళ్ళు ఆత్మహత్యను ఇతరత్ర కారణాలతో మరణించిన పరిస్థితి. దేనికి? కనీసం ఆటోలో నడవని పరిస్థితులలో వీళ్ళు ఏంది ఫ్రీ బస్సుతోని వీళ్ళ జీవితాలు రోడ్డు మీద పడ్డాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి పచ్చని వాతావరణాన్ని కాస్త వన్యప్రాణులు నిర్వహించే ఆ యొక్క పచ్చని అడవిని పూర్తి స్థాయిలో ధ్వంసం చేస్తే అక్కడ ఉండే వన్యప్రాణులు ఎక్కడికి వెళ్ళాలో తెలియక కుక్కల దాడిలో 3 జింకలు చనిపోయిన పరిస్థితి. అలాంటి ఘటనలు చూసిన తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నాడు ఈ విద్యార్థి. అందుకోసమే కదా పూర్తి స్థాయిలో అంధ విద్యార్థికి సంబంధించి ఈరోజు విరాళను అందజేస్తున్న కేటీఆర్కు. ఇక దీంతో పాటు ఖమ్మానికి వెళ్దాం. ఖమ్మానికి సంబంధించి మాజీ మంత్రి పువ్వాడ వాల్ రైటింగ్ రాస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎలకతుర్తికి వేలాదిగా తరలి రావాలి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అంటూ కూడా చూడొచ్చు. జై పువ్వాడ ప్రజల కోసం ప్రగతి కోసం కేసీఆర్ సభకు సంబంధించి వాల్ రైటింగ్ రాస్తున్న పరిస్థితి గాన. దేనికోసం? ఇప్పుడు మనం ఒక ఫ్లెక్సీ ప్రింటింగ్ చేసిన, ఒక గోడపై రాత రాసిన, లేదా ఒక పాంప్లెట్ పంచిన, లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టిన, వాట్సాప్ స్టేటస్ పెట్టిన, ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్ ఎక్కడ పెట్టినా కూడా ఏంది దాని అర్థం? ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ మళ్ళీ రావాలి, కేసీఆరే కావాలి అనడానికి ప్రత్యేకమైన కారణాలు చాలా ఉన్నాయి. స్పెసిఫిక్గా చెప్తున్నా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కోసం ఈ తెలంగాణ రాష్ట్రం ఎదురు చూస్తుందో లేదో నాకు తెలియదు, కానీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత సమస్యల తీవ్రతను ఎదుర్కొంటున్న ప్రతి గుండె కోసం కేసీఆర్ కోసం ఎదురు చూస్తుంది. ఈ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఉద్యమకారుడు కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నాడు. వరంగల్లో జరగబోయేది 25 ఏళ్ల ప్రస్థాన రజతోత్సవ సభ అని మీరు అనుకుంటున్నారు, కానీ ఈ 15 నెలల కాలంలో మగ్గుతున్న అనేక సమస్యలకు సంబంధించి వేదన పడుతున్న కుటుంబాలని కేసీఆర్ దగ్గరికి వచ్చి వాళ్ళ గోడును వెళ్ళబోసుకోవడానికి రాబోతున్నాయి అనేది నేను అంటున్నా. ఎందుకంటే చాలా సందర్భాలలో చాలామంది చెప్పిన మాటలు ఇవన్నీ. ఇక చూడు, ఇక్కడ మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి చెక్ అందజేస్తున్న విశ్రాంత ఉద్యోగి నరసింహాచారి దంపతులు, చిత్రంలో బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు. ఇక చూడు ఏంది, దేనికోసం? రజతోత్సవ సభ కోసం విరాళాలు అందిస్తున్నారు. ఎంతమంది? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, ఒకరు 1116, ఒక్కొక్కరుగా కూడా వాళ్ళు విరాళాలు అందించి ఆ సభను సక్సెస్ చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే అనేక రకాలుగా కుట్రలు చేసింది, అయినప్పటికీ కూడా మళ్ళీ పర్మిషన్ వచ్చింది. అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసేళ్ళు 25 ఏళ్ల పార్టీ ప్రస్థానం కోసం వాళ్ళు అనేక రకాలుగా కార్యక్రమాలు చేసుకుంటే, అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలు చేసే ప్రయత్నం చేస్తే
స్వచ్ఛందంగా ప్రజలు కదిలీలు, విశ్రాంత ఉద్యోగులు కలిగిన, ఆటో డ్రైవర్లు కదిలీలు, అంధ విద్యార్థులు కదిలీలు, ఆఖరికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సబ్బండ వర్గాలు కూడా కేసీఆర్ కోసం కదులుతున్నది. ఇక్కడ ఈ విషయం ఇక్కడ ఉంటే ఇక్కడ కూడా చూడరు. నల్గొండ జిల్లాకు సంబంధించి ఎన్జీ కాలేజ్ మైదానంలో కంచర్ల భూపాల్ రెడ్డి వాల్ రైటింగ్ పై సున్నం వేస్తున్న దృశ్యాన్ని కూడా మీరు చూడండి. 25 ఏళ్ల రజతోత్సవ సభకు కేసీఆర్ సభకు సంబంధించి అందరు రావాలి, జై కేసీఆర్ అంటూ బీఆర్ఎస్ పార్టీ జిందాబాద్ అంటూ కూడా కొడుతున్న అక్కడ రాస్తున్న రాతలను మీరు చూడొచ్చు. ఇక దాంతో పాటు మహబూబాద్ జిల్లా దంతాలపల్లిలో మాజీ ఎంపీ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కవిత వాల్ రైటింగ్ దంతాలపల్లిలో మాట్లాడుతున్న రెడ్డి నాయక్ 25 ఏళ్ల పండుగను విజయవంతం చేద్దామంటూ కూడా ఇక్కడ వాళ్ళు సక్సెస్ఫుల్ గా కేసీఆర్ కు సంబంధించిన సభను సక్సెస్ చేయడానికి మరొకసారి వీళ్ళు కదిలి. ఇక దాంతో పాటుగా మరొక అంశం, యాదగిరిగుట్టలో మాజీ ఎమ్మెల్యే పైల్లాం టెస్ట్ క్యాబ్ మాజీ చైర్మన్ గొంగడి బీఆర్ఎస్వి ఇక రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగబాలు బాలరాజ్ యాదవ్ తదితరులు పూర్తి స్థాయిలో కూడా యాదగిరిగుట్టకు పాదయాత్ర చేసి, ఎందుకు అంటే బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో కదిలిన గులాబీ సైన్యం బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు ఆధ్వర్యంలో సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి రామగిరి కమాన్ నుంచి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వైకుంఠం ద్వారం వరకు కూడా పాదయాత్ర చేసి పూర్తి స్థాయిలో సభ సక్సెస్ కావాలంటూ కూడా వాళ్ళు పోరాటం చేస్తున్న పరిస్థితి కనబడతాను. వాళ్ళ ఆరాటం, వాళ్ళ పోరాటం, వాళ్ళ వేదన అంతా కూడా ఒకటే. 25 ఏళ్ల తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక ఉద్యమం పార్టీ ఏర్పడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చింది. నేను మళ్ళీ చెప్తున్న, ప్రాంతీయ పార్టీలో విజయవంతమై ప్రాంతీయ పార్టీలో సక్సెస్ అయిన రెండు ఈ భారతదేశంలో గుర్తుపెట్టుకోరు. ఒకటి తెలుగుదేశం పార్టీ, రెండోది టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. అంతకమించి భారతదేశంలో ఏ పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఒక రాష్ట్రం కోసము లేకపోతే ఇక్కడ పరిపాలన అద్భుతంగా చేసినాయంటే రెండే అవి. నేను చెప్తున్నా కదా. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఇక్కడ చెప్తున్నా కదా, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, దాంతోపాటు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, నాగూర్ల వెంకటేశ్వర్లు, వాసుదేవరెడ్డి, బాలమల్లు వీళ్ళందరూ కూడా సభా ప్రాంగణంలో పూర్తి స్థాయిలో కూడా సభా ఏర్పాట్లకు సంబంధించి కూడా చేస్తున్న పరిస్థితులను ఇక్కడ మీరు అందరూ కూడా చూస్తున్నారు. సో మొత్తానికి రణం మొదలైన తర్వాత కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు. ఇది నేను చెప్పిన అంశం కాదు, చల్ల ధర్మారెడ్డి స్వయంగా కూడా తాను చెప్పిన అంశానికి సంబంధించి ఒకసారి చూడండి. ఇక్కడ కార్యకర్తలను ఇబ్బంది పెడితే వదిలిపెట్టాం. బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలను ఇబ్బంది పెట్టే అధికారుల పేర్లు డైరీలో రాసుకోవాలి. 2 ఏళ్ల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అప్పుడు వాళ్ళ సంగతి చూసుకుంటామని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి హెచ్చరించారు. సోమవారం వరంగల్ జిల్లా సంగం గీసుకొండ మండలాలతో పాటు గ్రేటర్ వరంగల్ 15, 16, 17వ డివిజన్లో నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలతో బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సభ సమావేశం నిర్వహించారు. చాలా మంది కూడా ఏంది అంటే టెక్స్టైల్ పార్కులో కొందరు గంజాయి మత్తులో చిన్నారులను లైంగిక దాడులు చేస్తున్నారని అనేక రకాలుగా కూడా ఇబ్బందులు పెడుతూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏంది అంటే ఇక్కడ పరిపాలన చక్కగా లేదు, అనేక రకాలుగా పరిపాలన లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, కానీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ గురించి మాత్రం మాట్లాడట్లేదు. మత్తులో తూగుతున్న గంజాయి మూకలతో తూగుతున్న అల్లరి మూకలను పట్టించుకోవట్లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏది కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తున్నారని చల్ల ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీరు అయితే దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని నేను కాస్త లోతుగా వెళ్తే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పంచాయతీ ముగిసిందా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన పంచాయతీ ఎక్కడికి చేరింది? అసలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏమంటుంది? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు ఆగిపోయాయా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీ కుంభకోణం ఉందా? కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు భారతీయ జనతా పార్టీకి సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములలో మౌనం ఏంటి? దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ అంతలా కూడా ఉద్యమాన్ని చేయడానికి కారణం ఏంటి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థుల పోరాట పటిమేంటి? దాంతోపాటు సుప్రీంకోర్టు స్టే విధించడం, హైకోర్టు స్టే విధించడం, ప్రభుత్వానికి సంబంధించిన సీఎస్తో పాటు చాలా మంది పరుగో అంటూ ఢిల్లీకి పరిగెత్తిన తీరు, దీనికి సంబంధించిన ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారని. ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడారో ఒకసారి చూడండి. తెలంగాణలో ఉన్న భారతీయ జనతా పార్టీ నేతలు మాట్లాడలే, మౌనమే అంగీకార సూచిక, మేమేమీ మాట్లాడం, ఎందుకంటే మేము పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి మేమంతా కూడా ఒకటే. గతంలో ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా పనిచేశారు. మా దోస్తానం ఎక్కడ చెడిపోతుంది, దాంతోపాటు మాకున్న వ్యాపార లావాదేవీలు కానీ రాజకీయం కానీ ఇతరత్ర సో అండ్ సో మొత్తానికి కూడా వాటన్నింటినీ కూడా పక్కన పెట్టి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి ఎక్కడ మాట్లాడలేదు. కానీ ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పాలిస్తున్న తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ రాష్ట్రాలలో ప్రజల పట్ల ఆ పార్టీ విశ్వఘాతకానికి పాల్పడుతుంది. ఆ రాష్ట్రాలలో అభివృద్ధిని, సంక్షేమాన్ని అటకెక్కించింది. ఇది ఈ దేశానికి సంబంధించి, భారతదేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ అన్న మాట ఒకసారి చూడండి. కాంగ్రెస్ పాలిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో చూడుర్రి, తెలంగాణలో అడవులపైకి బుల్డోజర్లు, వన్యప్రాణుల ప్రమాదంలో పడేయడం, పర్యావరణ విధ్వంసమే
కాంగ్రెస్ శైలి. కంచగచ్చిబౌలి భూముల వివాదంపై పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపణలు. ముస్లింలపైన మీకంత ప్రేమ ఉంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని చేయండి. వక్స్ చట్టంలో పేద ముస్లింలకు లబ్ధి. 2013 నాటి యూపీఏ చట్టంతో భూమాఫియాకే లాభమని కూడా పూర్తి స్థాయిలో స్పష్టీకరణ. ఎన్నో ఏళ్లుగా పూర్తి స్థాయిలో కూడా రికార్డులలో గచ్చిబౌలి భూములు అడవి అయి ఉంటే అటవీ శాఖ పరిధిలోనే ఉండేది. బీడు భూములుగా ఉండడంతో చెట్లు పెరిగి అవి అడవిలా కనిపిస్తుంది. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు. రేపు విచారణ అంటూ కూడా ఇక్కడ చూస్తారు. ఇదే అంశానికి సంబంధించి ఒకసారి ఇక్కడ చూడాలి. హెచ్ఈసీపై సర్కార్ కౌంటర్. సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం రేపు గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ. గచ్చిబౌలి భూములపై అటవీ భూములు కావు, 20 ఏళ్లుగా ఖాళీగా ఉండడంతో పొదలు పెరిగాయి. కౌంటర్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం. రైట్, ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఇంకొక పేపర్ కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళ పేపర్లు చదవకపోతే ఎట్లా? తెలంగాణలో బుల్డోజర్లతో ప్రకృతి విధ్వంసం. అడవులను నరకేస్తున్న కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించింది. రేవంత్ సర్కార్పై ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు. ఇక కాంగ్రెస్ పార్టీ ఆయన మాట్లాడుతాండి. ఈయన పేరు ఏమో ఉంటుందయ్యా, కిరణో ఏమో ఉంటుంది, శ్యామల కిరణ్ అంటారు. ఈయన ఎట్లా అంటే చాలా ఈయన ప్రెస్ మీట్లు అన్నీ కూడా చూడుర్రి, మీకు భలే అనిపిస్తుంది. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఒక మాట మాట్లాడితే ఆయన చుట్టూ ఉండే వ్యవస్థ కానీ ఆయన చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా క్లారిటీగా సమాచారం లేదే మాట్లాడతారా అండి? ఒక దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యతాయుతంలో పదవిలో ఉండి తప్పుగా మాట్లాడతారా అండి? అలాంటి ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టిస్తున్నారట. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీ చామల కిరణ్ మాట్లాడుతున్న విషయం. కంచగచ్చిబౌలి విషయంలో వాస్తవాలకు దూరంగా ఆయన కామెంట్స్. కేవలం కాంగ్రెస్ పార్టీని దూషించాలనే ఉద్దేశంతో అంటూ ఈయన చెప్పిన పరిస్థితి కనబడతాం. సరే, ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అసలు కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి ఏంది అఫిడవిట్ దాఖలు చేసింది. ఏమని దాఖలు చేసింది అంటే సుప్రీంకోర్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో అవన్నీ కూడానట ఏటట ఒకసారి ఏనండి వన్యప్రాణుల ప్రమాదంలో పడేయడం జరిగింది కదా. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ అడవుల మీద బుల్డోజర్లు అయితే పంపించాలని ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడింది కదా. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఒకసారి ఈ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రాష్ట్రానికి సంబంధించిన అటవీ శాఖ అధికారులు, ఈ రాష్ట్రానికి సంబంధించిన అధికారులందరూ కూడా మేల్కొని మాట్లాడాల్సిన విషయం ఒకటి ఉంది. ఎన్ని హెక్టార్లలో పచ్చదనంతో చెట్లు పొదలు అన్ని పేరుకుపోతే అది అటవీ కిందికి వస్తదా రాదా? నెంబర్ 1 క్వశ్చన్. దాంతోపాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి సుప్రీంకోర్టు ఎందుకు స్టే ఇచ్చింది, హైకోర్టు ఎందుకు స్టే ఇచ్చింది? నెంబర్ 2. నెంబర్ 3, ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 1973లో ఆనాటి ప్రధాని పూర్తి స్థాయిలో 2300 ఎకరాలకు సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఆ పార్లమెంట్లో బిల్లు చేసి మరీ కూడా భూములను అప్పచెప్పింది కదా. అప్పటి మీ కుట్రలు కుతంత్రాలతో కొన్నింటిని ఏది రెవెన్యూ రికార్డులలో లేకుండా చేశారనేది వాస్తవం కదా. ఇక నెంబర్ 4, దాంతోపాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులందరూ ఎందుకు పోరాటం చేసినట్టు, అక్కడ ఉండే ప్రొఫెసర్లు ఎందుకు పోరాటం చేసినట్టు, దాంతోపాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు కాకుండా పూర్తి స్థాయిలో గోపనపల్లికి సంబంధించినలో ప్రత్యామ్నాయంగా అలనాటి ప్రభుత్వానికి 300 ఎకరాల పైచిలకు ఎందుకు ఇచ్చిర్రు అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇక పూర్తి స్థాయిలో ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సిఎస్ శాంతికుమారి గారు పూర్తి స్థాయిలో పరుగో అంటూ ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయ సలహా తీసుకున్నారు. న్యాయ సలహా తీసుకొని దీని మీద ఎట్లా బయటికి రావాలనే ప్రయత్నం వారు చేస్తున్నారు. ఎందుకంటే ఆ కేసులో ఏమనగా ఉంటారు, ఖచ్చితంగా కూడా వారి మీద ఎఫ్ఐఆర్ అయినా ఆశ్చర్యం లేదు. గుర్తుపెట్టుకోరి, రాష్ట్రానికి సిఎస్ అయినా కూడా చట్టానికి లోబడే ఉంటుంది. చట్టాన్ని అతిక్రమిస్తే ఎవరు కూడా దాన్ని సహించరు అనే విషయాన్ని కూడా మనందరం గుర్తుపెట్టుకోవాలి. సో పూర్తి స్థాయిలో ఇక్కడ జరిగే విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఢిల్లీకి వెళ్ళాలని ఓన్లీ రాష్ట్రానికి సంబంధించిన సిఎస్ శాంతికుమార్ గారు ఒక్కడే వెళ్ళలే, వారితో పాటు మరో 3 అధికారులు కూడా వెళ్ళిలు. వారు నిన్న చర్చోపచర్చలు వేసిన తర్వాత కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అటవీ భూములు కాదు, పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూములే. ఆడ చెత్తా చెదారం అంతా పేరుకుపోయాట, అది అడవిలా మారిపోయింది అనేది వాళ్ళు చెప్పారు. సరే, చివరికైతే అడవి అనే పదం వచ్చింది కదా, ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ కూడా మాట్లాడిల్లు అంటే ఇదొక ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు. ఇది ఇట్లున్నది. ఇక దీంతో పాటుగా మరో అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు దిగుతుంది? రంజిత్ అన్న, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ పోతుందన్నా? మా వ్యాపారం కొలాప్స్ అయిందన్నా, మా రియల్ ఎస్టేట్ పడిపోయిందన్నా, మా హోటల్స్ నడవట్లేదు అన్నా, మా బిజినెస్ పడిపోయిందన్నా, హైదరాబాద్లో ఉండలేకపోతున్నా ఈఎంఐలు కట్టలేకపోతున్నా ఉద్యోగాలు పోతున్నాయి వ్యాపారం చేయలేకపోతున్నాం అని రకరకాలుగా దాదాపుగా ఒక 100-1000 ఫోన్లు రావచ్చు. ఎందుకు? రేవంత్ సర్కార్ 15 నెలల కాలంలో జరిగిన పరిపాలనలో ఏ ఒక్క వర్గానికి కూడా లాభం చేకూరలేదండి. ఇది వారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పచ్చనిజం. తెలంగాణలో వ్యాపారం డల్ అయిందనేది వాస్తవం. పైసా అసలు మార్కెట్లో దొరకట్లేదు, ఇది వాస్తవమైన విషయం.
వారు అంగీకరించినా అంగీకరించకపోయినా వారి మనస్సాక్షి అంగీకరిస్తాయి నేను చెప్పే మాటలతోని. ఎందుకంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే అనేక వ్యాపారాలు కూడా పడిపోయి పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సందర్భాలలో పారిశ్రామికవేత్తలు సైతం రహస్య సమావేశమయ్యారు. రేవంత్ సర్కార్ను పడగొట్టడానికి పారిశ్రామికవేత్తలు సిద్ధమయ్యారు. ఇది మీకు తెలుసో లేదో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేత మాట్లాడినమాట. పైసలు ఇస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టమంటున్నారు, అవసరమైతే ఎమ్మెల్యేలను కొనమంటున్నారు, బిల్డర్లు పారిశ్రామికవేత్తల ఖర్చు భరిస్తామంటున్నారు. కొత్త ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలకు సంబంధించి చూద్దాం. ఒకసారి కొత్త ప్రభాకర్ రెడ్డి ఏం మాట్లాడిండు. కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన ఈ వివాదాస్పదమైన కామెంట్స్ కావు, ఇవి వాస్తవమైన కామెంట్స్. నోట్ దిస్ పాయింట్. నేను చెప్పే మాట ప్రతి మాట కూడా అక్షర సత్యం. మీరేమనుకుంటారంటే వైఆర్టీవీకి తెలుగు న్యూస్ ఛానల్ మీరు అందరూ చూస్తారు కదా, ఇది ప్రజల కోసం నిరంతరం 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల కోసం వారి ఆశయ సాధన కోసం వైఆర్టీవీ పనిచేస్తుంది. దాంతోపాటు ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పిన మాట కోసం పనిచేస్తుంది. తెలంగాణలో మరొక ఉద్యమానికి పనిచేస్తుంది. ప్రజల పక్షాన నిలబడుతుంది, ప్రజల కోసం కొట్లాడుతుంది. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నించింది ఇదే గొంతుక, నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నించింది ఇదే గొంతుక, రేపు వేరే ప్రభుత్వం వచ్చినా ప్రశ్నించబోయేది ఇదే గొంతుక. ప్రజల పక్షాన నిలబడడం నా యొక్క పూర్తి స్థాయిలో బాధ్యత. నేనేమంటున్నానంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి సబ్స్క్రైబ్ చేయమంట. ఎందుకు అంటే రిపోర్ట్లు కొడుతున్నారు, భయంకరమైన రిపోర్ట్లు కొడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు బాధ అవుతుందట, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వల్ల పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభావం పడుతుందట. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఒక లైవ్ 315 మంది చూస్తున్నారు కదా, ఈ 15 మంది కూడా 315 మంది కూడా ఇక్కడ లైక్ చేయండి. ఎందుకు లైక్ చేయాలి అంటే రిపోర్ట్లు కొట్టే దొంగన కొడుకులందా కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఒక విషయం. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఏది కొత్త ప్రభాకర్ రెడ్డికి సంబంధించి ఈయన ఏమన్నారు అనేది మీకు అవసరం, చాలా అవసరం. ఇది దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలని చెప్పారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయండి, ఖర్చంతా తామే భరిస్తామని తెలిపారు. పిల్లలకు నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసుగుపోయారన్నారు. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని ఆ పార్టీ తమ దరిదాపులలో కూడా లేదని అన్నారు. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని జోషి అని చెప్పారు. సిద్దిపేట జిల్లా తోగుంట మండలంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు, ప్రసంగించారు. రాజకీయాలలోకి వచ్చాక సీనియర్స్గా ఉంటే కుదరడం సిన్సియర్గా ఉంటే కుదరడం లేదని, దురుసుగా ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పిన పరిస్థితి చేశారు. సో మొత్తానికి ఈ నెల 27న వరంగల్ సభకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడికి రావాలంటూ కూడా చెప్పారు. రైట్, ఇక్కడ కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీరు లోతుగా వెళ్ళాలి. ఇది వాస్తవమైన విషయం. ఎవరు అంగీకరించకపోయినా ఇది నిజం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలలో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ స్వార్థ రాజకీయ కుటీల కోసం మాత్రమే వెళ్లారు. కొంతమంది మంత్రి పదవుల కోసం వెళ్లారు, కొంతమంది అక్రమ సంపాదించలు దాన్ని కాపాడుకోవడానికి వేలు, కొంతమంది తమ కూతుర్లు కొడుకుల భవిష్యత్తు కోసం వేలు, మరికొంతమంది పూర్తి స్థాయిలో కూడా ఆ పార్టీలలో వెలిగిన వ్యక్తిని మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్తే వెలుగుతానంటూ మరికొంతమంది కూడా వెళ్ళిన పరిస్థితి. అంటే వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వెళ్ళారు. అయితే తెలంగాణలో నేను చెప్పిన మాట ఒకటి అక్షర సత్యం. ఇక్కడ తెలంగాణలో బిజినెస్లు అన్నీ కూడా పూర్తి స్థాయిలో పడిపోయినాయి. మీరు ఒకసారి ఈ దేశానికి సంబంధించి ఆర్బీఐకి సంబంధించి కానీ, లేకపోతే కాగ్ నివేదిక కానీ, లేకపోతే ఇతరత్ర నివేదికలన్నింటినీ కూడా చాలా స్పష్టంగా చదవండి. జీడిపి కానీ దాంతోపాటు పూర్తి స్థాయిలో ఏ మేరకు పడిపోయాయని అన్నీ కూడా చూడండి. నేను చెప్తున్నా కదా, తెలంగాణలో ఈరోజు వ్యవసాయానికి సంబంధించి ఎంత దారుణంగా పడిపోతుందో కూడా. ఈ భారతదేశంలో అన్నపూర్ణ రాష్ట్రం ఏదన్నా అంటే తెలంగాణ రాష్ట్రం. అలాంటి అన్నపూర్ణ రాష్ట్రం ఈరోజు ఎంత ఇబ్బంది పడుతుందో కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనుక నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పడగొట్టమని బిల్డర్లు, రియాల్టర్లు, పారిశ్రామికవేత్తలు ఎందుకు బాధపడుతున్నారంటే కండ్ల ముంగట కోట్లాను రూపాయలు ఆవిరైపోతున్నాయి. పెట్టిన పెట్టుబడికి సంబంధించి ఇంట్లో తినడానికి తిండి లేని పరిస్థితికి వచ్చి బిల్డర్లు, రియాల్టర్లు, పారిశ్రామికవేత్తలు ఈరోజు ఆవిరైపోతున్నాయి. కొంతమంది బెదిరింపులు, కొంతమంది వేధింపులు, కొంతమందికి కబ్జాలు, కొంతమంది అనేక రకాలుగా వేధింపులకు గురి చేసి రకరకాలుగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ మీద ఒత్తిడి చేసినప్పటికీ ఆ పార్టీకి సంబంధించిన అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు నిజంగా సెల్యూట్ చేయొచ్చు. ఎందుకంటే అనేక మంది వచ్చి ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంతమంది అయితే అంతమందిని తీసుకురండి, మేము ఖర్చు పెడతామన్నా కూడా ఇక్కడ ప్రజలు ఇచ్చిన తీర్పును నేను ఎక్కడ కూడా దాన్ని దాటను, ఆ గీతను అంటూ కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పిండు. ఆ మాట చాలదా? కాంగ్రెస్ ప్రభుత్వానికి అది 5 ఏళ్ళు అధికారాన్ని ఇచ్చారు. రేవంత్ రెడ్డి సారథ్యంలో నడుస్తున్న ప్రభుత్వాన్ని మేము ఎట్టి పరిస్థితులలో దాన్ని ప్రభుత్వాన్ని దింపం, ఆ జోలికి వెళ్ళాం. ప్రజలు పూర్తి స్థాయిలో చూస్తున్నారు, ప్రజలు అనుభవిస్తున్నారు, వాళ్ళ పక్షాన కొట్లాడతాం.
కానీ ప్రభుత్వాన్ని మేము గుంజుకోం. ఎందుకంటే రేవంత్కు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రాంతీయ పార్టీ పరిపాలిస్తే ఎట్లుంటుంది, జాతీయ పార్టీ పరిపాలిస్తే ఎట్లుంటుంది, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన వ్యక్తి పరిపాలిస్తే ఎట్లుంటుంది, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో లేని వ్యక్తి పరిపాలన చేస్తే ఎట్లుంటుందో ప్రజలు చూడాలని చెప్పిండు. ఇది కేసీఆర్ యొక్క గొప్పతనం, ఇది రియాలిటీ, ఇది వాస్తవం. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటండి గిట్లా చిటికేస్తే ప్రభుత్వం పడిపోతుంది. కేసీఆర్ తలుచుకున్నా, బీజేపీలు తలుచుకున్నా, ఇతర పార్టీలు తలుచుకున్నా, అయినా కూడా వాళ్ళు అలాంటి తప్పు చేయట్లేదు. ఈ రాజ్యాంగానికి లోబడి ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రజలు ఇచ్చిన ఓటు బ్యాంకును గౌరవించి పూర్తి స్థాయిలో ఆ ప్రభుత్వం ఉండాలని కోరుకున్నాను. నేను కూడా రేవంత్ సర్కార్ 5 ఏళ్ళు మంచిగా ఉండాలి, తప్పే లేదు. వాళ్ళ పరిపాలన కూడా ప్రజలందరికీ కూడా తెలవాలి కదా, వాస్తవం ఏందో అందరికీ కూడా తెలవాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. ఇక దాంతోపాటుగా ఇక మొత్తానికి మీరందరూ కూడా చూసిన విషయమే ఏంటి, ఇవో నేను చెప్పిన ఎవరైనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు సంబంధించిన అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఈ భారతదేశంలోనే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణలోని హైదరాబాద్ నడిగడ్డ మీద ఏర్పాటు చేసుకొని అంబేద్కర్కి సంబంధించి అంబరమంతా అంబేద్కర్కు సంబంధించి చూసి సంతోషపడ్డాం. ఒకసారి చూడండి, బీఆర్ఎస్ ఒత్తిడితో దిగివచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్దకు సందర్శకులకు అనుమతి. రాజ్యాంగ నిర్మాత జయంతి సందర్భంగా దళిత సంఘాల కార్యకర్తలు, బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకొని నివాళులర్పించిన పరిస్థితి కనబడుతుంది. నిజంగా కూడా అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాయకపోయి ఉంటే ఈరోజు భారత రాజ్యాంగానికి సంబంధించి వాళ్ళ కమిటీకి సంబంధించి ఇతరత్ర కావచ్చు, మొత్తానికి వీళ్ళందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నేను చెప్తున్నా కదా. ఎందుకంటే భారత రాజ్యాంగానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈరోజు చాలా మంది చాలా రకాలుగా విభిన్నమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. నేనేమంటున్నా అంటే రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్గా లేకపోతే రాజ్యాంగ పరిషత్ చైర్మన్గా అటు రాజేంద్ర ప్రసాద్ కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ వీళ్ళందరూ కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో చాలా కీలక మంది నేతలు కూడా ఉన్నారు. ఈరోజు భారత రాజ్యాంగం విషయంలో తెలంగాణలో నడుస్తుందా, రాజ్యాంగానికి లోబడి నడుస్తుందా, అప్రజాస్వామ్యంగా నడుస్తుందా, అప్రకటిత ఎమర్జెన్సీగా నడుస్తుందా అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలుసు, తెలంగాణ యావత్తు సమాజానికి తెలుసు. సో మొత్తానికి కూడా సంఖ్యలు బానిస సంఖ్యల నుండి ఏంది గేట్లు బద్దలు కొట్టుకొని నా అంబేద్కర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రభుత్వాన్ని మెడలు వంచి తీసుకొచ్చింది బీఆర్ఎస్ సర్కార్. నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు విపక్షంగా ఉన్నది. పూర్తి స్థాయిలో అంబేద్కర్ మహనీయుడికి సంబంధించి అక్కడికి అందరినీ పంపించడంతో పూర్తి స్థాయిలో కూడా ఎంత సంతోషం ఉందో కూడా మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఇక మరో అంశాన్ని కూడా చూద్దాం. అంబేద్కర్ అందరివాడు బాబాసాహెబ్ అంబేద్కర్ను కొన్ని వర్గాలకే పరిమితం చేయడం బాధాకరం. ఆధునిక భారతదేశానికి ఆద్యుడు అంబేద్కర్, ఆ మహనీయుడు మార్గంలోనే కేసీఆర్ పోరు. ఆశయ స్ఫూర్తితోనే ఎన్నో సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ పాలనలో దగాపడిన సబ్బండ వర్గాలు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రేవంత్ పాలన. 1.5 ఏళ్ల అయినా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలేది. తుఫాన్ వేగంతో మళ్ళీ అధికారంలోకి వస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉద్ఘాటన. తెలంగాణ భవన్లో ఘనంగా అంబేద్కర్ జయంతి అంటూ కూడా చూసారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మిన వ్యక్తి అంబేద్కర్. రాష్ట్రాల ఏర్పాటయ్యే సందర్భంలో విడిపోతున్న రాష్ట్రాల గొంతుకను నొక్కవద్దని చెప్పింది అంబేద్కర్. విడిపోయేందుకు పూర్వపు రాష్ట్రం అనుమతి అవసరం లేదని చెప్పింది అంబేద్కర్. ఆనాటి రాజ్యాంగ కమిటీ బాధ్యులు వద్దని వారించింది. ఆర్టికల్ 3ని రాజ్యాంగంలో చేర్చింది అంబేద్కర్. నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం వల్లనే ఈరోజు ఈ తెలంగాణలో రాష్ట్రం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గట్టిగా విశ్వసిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంబేద్కర్కు సంబంధించిన ఉత్సవం అయితే బ్రహ్మాండంగా జరిగింది. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా చూడొచ్చు, అందరూ కూడా నివాళులు అర్పించిన పరిస్థితి అయితే కనబడింది. సో మొత్తానికి అంబేద్కర్ జయంతికి సంబంధించి మొత్తం అన్ని వర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నివాళులు అర్పించిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడికక్కడ నివాళులు అర్పించడంతో పాటు అంబేద్కర్కు సంబంధించి ఊరు వాడ పండుగ తేడా లేకుండా ఎక్కడికక్కడ కూడా నివాళులు అర్పించిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఒకసారి చూడొచ్చు, కేసీఆర్ పై ముఖ్యమంత్రికి అక్కస్సు. అందుకే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి రేవంత్ నివాళులు అర్పించలేదు. దళితులపై దమనకాండకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం అంటూ కూడా చెప్పాల్సిన పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి పూర్తి స్థాయిలో బీపీ మండల్ మనవడకు సంబంధించి ప్రొఫెసర్ సూరజ్ యాదవ్ మండల్ను ఇతర నాయకులతో కలిసి ఆమె నివాళులు అయితే అర్పించారు. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి పూర్తి స్థాయిలో నివాళులు అర్పించిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ దీంతో పాటుగా నేను ఒక చిన్న అంశం కనబడింది. పోలీసుల అత్యుత్సాహం కూడా ఇక్కడ కనబడింది. అంబేద్కర్ విగ్రహాన్ని నివాళులు అర్పించకుండా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. విగ్రహం మొదటి అంతస్తులో వెళ్లి నివాళులు అర్పిస్తామని చెప్పినా కూడా పోలీసులు అనుమతించలేదు. మొదటి అంతస్తులోకి వెళ్లేందుకు అనుమతి లేదని అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్సీ కవిత సహా నాయకులంతా గ్రౌండ్ ఫ్లోర్లో బైఠాయించి
జై భీమ్ నినాదాలు చేశారు. అనంతరం పోలీసుల అనుమతి పూర్తి స్థాయిలో ఇవ్వడంతో మొదటి అంతస్తు పైకి వెళ్ళిన పరిస్థితి అయితే కనబడుతుంది. అక్కడ పైకి వెళ్ళి పూర్తి స్థాయిలో కూడా నినాదాలు చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే పైకి అంతస్తుకి వెళ్ళింది. అయితే దళితులపై ఇంత కర్కశమా అంటూ పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్సీ కవిత కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనబడదు. అంటే పూర్తిగా మీరందరూ కూడా ఆలోచించండి. నిన్న అంబేద్కర్ జయంతి సందర్భంగా కూడా కనీసం అంబేద్కర్కు సంబంధించి నివాళులు అర్పిస్తామంటే ఒక ఎమ్మెల్సీని, అంటే తెలంగాణ ఆడబిడ్డకు సంబంధించి ఒక ఆడపిల్ల గౌరవం ఇవ్వాల్సిన పార్టీ కూడా గౌరవం ఇవ్వకపోగా పూర్తి స్థాయిలో ఇబ్బంది వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి, అంటే ఇక్కడ భారత రాజ్యాంగం అమల్లో ఉందా లేకపోతే పోలీసుల నిర్బంధాల మధ్య కొనసాగుతుందా అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. పూర్తి స్థాయిలో మీరు అందరూ కూడా చూస్తున్నారు కదా, ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో కవితకు సంబంధించి నిన్న కవిత నినాదాలు చేసి కవిత పూర్తి స్థాయిలో కూడా పోరాటం చేసిన పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. ఎక్కడికక్కడ కవితను అడ్డుకున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అరే ఇంత దారుణంగా ఉంటుందా, ఇంత ఘోరంగా ఉంటుందా అనేది కూడా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. నిన్న కవితకు సంబంధించి నినాదాలు చేసి పూర్తి స్థాయిలో కూడా అక్కడ పోరాటం చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కవితకు సంబంధించిన పోరాటం నిన్న ఎట్లా కనబడ్డది, ఏం కథ అనేది కూడా మీరు చూసే ఉంటారు. ఇక దీంతో పాటుగా మరొక అంశానికి కూడా వెళ్దాం. గ్రూప్ వన్ మీ అందరికీ తెలుసు కదా. గ్రూప్ 1కి సంబంధించి ఇప్పటికే జనార్దన్ పోరాటం చేస్తున్నాడు. దాంతోపాటు రాకేష్ రెడ్డి పోరాటం చేసిండు. దాంతోపాటు మరికొంతమంది నేతలు కూడా పోరాటం చేస్తున్నారు. ప్రెస్ క్లబ్, అంటే మీడియాకు సంబంధించిన ప్రెస్ క్లబ్లో పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలను కూడా వెల్లడించారు. గ్రూప్ 1లో భారీ స్కామ్. మెయిన్స్ పరీక్ష రాసింది 21,093 మంది మాత్రం కాగా 21,103 మంది ఫలితాలు ఎలా ప్రకటిస్తారు? ఇప్పుడు భారత రాజ్యాంగం గురించి మాట్లాడదాం, ఇప్పుడు పరిపాలన వ్యవస్థ గురించి మాట్లాడదాం, ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యం గురించి మాట్లాడదాం, ఇప్పుడు దొంగ దోపిడీదారులకు సంబంధించి మాట్లాడదాం. ఇంత దారుణమైన పరిస్థితి ఎట్లుంటుంది? గ్రూప్ 1 పరీక్ష రాసింది 21,093 మంది మాత్రమే పరీక్ష రాస్తే దీని యొక్క ఫలితాలు ఎంతమంది విడుదల చేస్తారో తెలుసా? 21,103 మంది ఫలితాలు విడుదల చేస్తారు. ఎలా రిలీజ్ చేస్తారు అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాలి. అంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఇక్కడ 21,000కు సంబంధించి ఇంతమంది ఎలా రాయగలిగిళ్ళు అనేది కూడా ఒకసారి ఎంతమంది రాసిళ్ళు, ఏం కథ, ఏం లక్షణం అనేది తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. అంటే అలా ఎలా ఫలితాలు రిలీజ్ చేస్తారు అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాలి. ఈ ఫలితాలకు సంబంధించి అట్లెట్లా పాసిబుల్ అయింది? 21,093 మంది రాస్తే 21,103 మంది ఫలితాలు రిలీజ్ అయింది. అంటే దాదాపుగా వీళ్ళు ఒక 10 మంది ఎక్కువ వచ్చిర్రు. అంటే ఈ 10 మంది యాడ్ నుండి వచ్చిర్రు అనేది కూడా సమాధానం చెప్పాలి. 10,000 మంది రాసిన చోట 69 మందికే ర్యాంకుల, 654 మందికే ఒకే తరహాలో మార్కులు ఎలా వచ్చాయి? ఉర్దూలో 9 మంది రాస్తే 7గురికి ఉద్యోగాలు, 7,008 మంది తెలుగులో అభ్యర్థులలో రాస్తే 70 మందికే ఛాన్స్. గ్రూప్ 1లో చేతులు మారిన కోట్లాది రూపాయలు. దీనిపై రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపట్లేదు? గ్రూప్ 1పై వెంటనే న్యాయ విచారణ జరిపించాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ అంటూ కూడా చూడొచ్చు. కొత్త నోటిఫికేషన్ వెనుక భారీ కుట్ర, సిబిఐ విచారణకు నిరుద్యోగ జేఏసీ డిమాండ్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే నిరుద్యోగులు పూర్తి స్థాయిలో పుస్తకాల పురుగులా మారి ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉంటూ ఏదో నీళ్లు తాగుతూ ఉన్నది లేదు గడుపుతూ పూర్తి స్థాయిలో 5 రూపాయల భోజనం చేస్తూ పుస్తకాల పురుగులలో కోచింగ్ సెంటర్లలో లైబ్రరీలలో కూర్చొని నీతి నిజాయితీ నిబద్ధతతో క్రమశిక్షణతో వాళ్ళ తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూడలేక ఉన్నత స్థాయిలో ఉండాలి, ప్రభుత్వంలో భారీ స్థాయిలో ఒక కొలువు సంపాదించాలని కష్టపడ్డ నీతి నిజాయితీ కలిగిన నిరుద్యోగ యువతకు అన్యాయం చేసి ఈరోజు ఎవరికి పెద్దపీట వేసింది ఈ ప్రభుత్వం అనేది చెప్పాలి. అంటే పరీక్ష రాసిందేమో 21,093 మంది అయితే ఇక్కడ 21,103 ఫలితాలను ఎలా రిలీజ్ చేస్తారంటే 10 మంది ఎక్కడి నుండి వచ్చిళ్ళు? దీంతోపాటు ఉర్దూ మీడియం వాళ్ళకు పూర్తి స్థాయిలో 9 మంది రాస్తే 7గురికి ఎట్లా ఉద్యోగాలు వచ్చినాయి? ఇదే మన తెలుగు వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా 7,008 మంది అభ్యర్థులు రాస్తే కేవలం 70 మందికి మాత్రమే ఛాన్స్ వచ్చింది. అంటే దీని మీద సిబిఐతో కూడిన సిట్టింగ్ జడ్జి విచారణ జరిగితేనే తెలంగాణలో ఉన్న 40 నుంచి 60 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం జరగాలి. అంటే గ్రూప్ 1కు సంబంధించి ఇంత దారుణంగా జరగడం ఏంటి అనేది కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా మనందరం కూడా చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశం ఏంది? కాంగ్రెస్ పార్టీ ఏమవుతున్నది? ఓ అన్న కాంగ్రెస్ పార్టీ విస్తారణ ఎన్నడు? అరే రేపే, ఎల్లుండి, అవతల ఎల్లుండి, మళ్ళీ ఎల్లుండి, ఓ శ్రీ రేపురా అనే ఒక కథ చదువుకుంటాం కదా. హనుమంతుని పెళ్ళెప్పుడు అంటే రేపు అనే విధంగా చిన్నప్పుడు మనం మాట్లాడుకుంటాం. నేను వాడుక భాషను చెప్తున్నాను, దీన్ని ఎవరి మనోభావాలను దెబ్బతీసేది. అంటే రేపు 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 తెలంగాణలో హోమ్ మినిస్టర్ ఉన్నాడా? రేపు వస్తారు. తెలంగాణలో విద్యాశాఖ మంత్రి ఉన్నదా? రేపు వస్తారు. తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నాడా? రేపు 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 ఇంతే అయిపోయింది. అంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు అందరూ కూడా ఆలోచించాలి.
జానారెడ్డి షాక్, విస్తరణకు బ్రేక్. కాంగ్రెస్లో కాకరేపిన జానారెడ్డి లేఖ, ఫలించని అధిష్టానం 4+2 ఫార్ములా, ముసలం పుడుతుందని సంకేతాలు, మళ్లీ అటకెక్కిన కేబినెట్ విస్తరణ, గలం విప్పిన ఆశావాహుల నేతలు. ఏంటి రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ రేపో మాపో అనుకుంటున్న దశలో మరోసారి వాయిదా పడడంతో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆందోళన చేపడుతున్నారు. ఉడుము మూతికి తేనె పూసి కొండలు ఎక్కించినట్లుగా 4+2 ఫార్ములా మంత్రివర్గ విస్తరణతో ఔత్సాయులకు ఏంది ఊడదిద్దామనుకున్న అధిష్టానానికి ఆశాభంగం ఎదురైంది. సీనియర్ నేత జానారెడ్డి అధిష్టానానికి లేఖ కారణంగా బ్రేకులు పడినది. ఆ లేఖలో ఏం రాశారో ఖచ్చితంగా బయటికి రాలేదు, కానీ జానారెడ్డి పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేసిండు. జానారెడ్డి మీద ఏంది అంటే ధృతరాష్ట్రుడితో పోల్చిండు రాజగోపాల్ రెడ్డి. నల్గొండ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే ధృతరాష్ట్రంతో పోల్చిన జానారెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత, కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించిన నేత, తన యొక్క వ్యూహాలతోని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీని ఒక రకంగా తీసుకురావాలంటే ముందు తీసుకొచ్చిన ఇలాంటి గొప్ప నేతను పట్టుకొని అనేక రకాలుగా కూడా ఆయనను ఇబ్బంది పెట్టి రకరకాలుగా డ్యామేజ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఏమైంది, పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడే బ్రేకులు పడ్డాయి. ఇప్పుడు ఏం చేస్తారు, ఇక గింతే గలం విప్పిలు కదా, గదే పరిస్థితి తప్ప ఇంకేమీ ఉండని పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడికక్కడ కూడా పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళొకసారి ఈ ఏదైతే మంత్రివర్గ విస్తరణలో ఏడికాడే బ్రేకులు పడ్డ పరిస్థితి కనబడుతుంది. రేపు భవిష్యత్తులో కూడా గింతేనండి. ఎందుకంటే మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ మొదలైంది కుమ్ములాట. మీకు తెలుసో లేదు, గ్రూపులు కూడా నేడు ఉదయం 11 గంటలకు శంషాబాద్లోని, అంటే ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం నోవేటా హోటళ్లలో రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి అత్యవసర భేటీ అయింది. దీనికి మంత్రులు, విప్పులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంపీఎల్సీలు అందరూ కూడా తమ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుకున్నారంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం, ఇటు చెన్నూరుకు సంబంధించిన ఎమ్మెల్యే వివేక్ విషయంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ వర్గాలకు సంబంధించి వ్యాఖ్యలు చేయడం, హెలికాప్టర్ లేకుండా నల్గొండ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బయట అడుగు పెట్టడం లేదంటూ మంత్రి దామోదర్ రాజనరసింహ వ్యాఖ్యలు, పదవి రాకుండా రాజీనామా చేస్తామన్న మల్రెడ్డి రంగారెడ్డి వ్యాఖ్యలపై సిఎల్పి మీటింగ్లో రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. అంటే పూర్తి స్థాయిలో జానారెడ్డి తలుసుకుంటే కాంగ్రెస్ పార్టీ కింద మీద అవుతుంది అనే విషయాన్ని కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇందులో ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నేతలకు తెలుసో తెలియక ఏం చేసిలో తెలియదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జానారెడ్డి ఎవరైతే ఉన్నారో, జానారెడ్డి కాంగ్రెస్ పార్టీ చాలా సందర్భంలో ఆ పార్టీని గట్టెక్కించారు. ఆయన మీరు ఇవాళ నిన్న మొన్న వచ్చిన వాళ్ళు, మీరు పార్టీల నుండి వలసవాదులు కొందరు పార్టీకి సంబంధించి నిన్న మొన్న ఎమ్మెల్యేలు ఆయన ఎన్ని తరాలు చూడాలి, ఎంత రాజకీయ ఉద్దండు. ఆఖరికి నిండు అసెంబ్లీలో కూడా పూర్తి స్థాయిలో గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గౌరవ జానారెడ్డి గారు, పెద్దలు గౌరవ జానారెడ్డి గారు అంటూ సంబోధించాడు. అలా పిలిచేవారు, ఎంత రెస్పెక్ట్ ఇచ్చేది. అలాంటిది ఈరోజు జానారెడ్డినే పూర్తి స్థాయిలో పక్కన పెట్టి రాజకీయంగా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి కనబడ్డది. అంటే జానారెడ్డికి సంబంధించి ఆయన లేఖ రాసిండు, ఒళ్ళు మండింది, కథం లేఖ. ఆ లేఖలో ఎగ్జాక్ట్గా ఏముందో తెలియదు, కానీ పూర్తి స్థాయిలో ఆయన చెప్పిన లేఖనే ఫైనల్ అవుతుంది అనేది కూడా పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా కూడా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా ఫైనల్గా ఇక్కడ ఒక అంశాన్ని చూడండి. కంచె రైతు వెద కంచికి రాని చేరని కథ. 444 ఎకరాలు తీసుకొని పైసా పరిహారం ఇవ్వని ప్రభుత్వం. 20 ఏళ్లుగా ఎదురు చూస్తున్న 186 మంది రైతులు ఎయిర్పోర్ట్ కోసం సేకరించి ఇతర కంపెనీలకు సమర్పయామి. అక్కడ బిల్లీరావుకే కట్టబెట్టిన బాబు రద్దు చేసిన వైఎస్. ఐఎంజీ భారత కేసులో ఓడిపోవడంతో రేవంత్ సర్కార్ ఫెన్సింగ్. తమ భూములు తిరిగి ఇవ్వాలంటూ రైతుల పోరుబాట అంటుకు 1956లో మొత్తం 2131 ఎకరాలను సేకరించిన అటవీ శాఖ. పశుగ్రాసం కోసం పశు సంవర్ధన శాఖకు భూముల బదలాయింపు. ఏళ్ల తరబడి సాగు చేసుకుని జీవనోపాధి పొందిన రైతులు శంషాబాద్ విమానాశ్రయ ఏర్పాటుతో మొదలైన భూసేకరణ. ఎయిర్పోర్ట్ పక్కన 450 ఎకరాలు బిల్లీరావుకు కట్టబెట్టిన బావు. పరిహారం ఎకరానికి 65,000 బిల్లీరావుకి ఇచ్చింది. 25,000కే బిల్లీ డీల్ రద్దు చేసి హిందూ టెక్, బ్రాహ్మణి టెక్లకు ఇచ్చిన వైఎస్. 186 మంది రైతులకు నేటికి కూడా పైసా పరిహారం దక్కని వైనం. నిండు ఐఎంజీ భారత్ పైన కూడా కేసు గెలిచిన సర్కార్. భూమి స్వాధీనం, తమ భూములు తమకు ఇవ్వాలంటూ మామిడిపల్లి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లీగల్ చిక్కులు వీడినందున న్యాయం చేయాలంటూ కూడా వేడుకలు పలుకుతున్న పరిస్థితి కనబడి, అంటే ప్రభుత్వం తమ అవసరాల కోసం భూములు తీసుకోవడం, తర్వాత తదనంతరం కూడా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలు కూడా చూసాం. అయితే దీంతో పాటుగా ఇక్కడ రైతులు ఎప్పుడైనా కూడా ఏ ప్రభుత్వం మారినప్పటికీ కూడా ప్రభుత్వాల వల్ల ప్రజలు మోసపోతున్నారు, రైతులు మోసపోతున్నారు, నిరుద్యోగులు మోసపోతున్నారు. ఏ వర్గం బాగుపడ్డదంటే ఒకే వర్గం బాగుపడుతుంది, అది రాజకీయ వర్గం. రాజకీయ వర్గంలో పదవులలో ఉన్న వాళ్ళు మాత్రమే బాగుపడతారు. అయితే ఇంకా చాలామంది కూడా నన్ను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారట. అయితే చాలామంది ఏమంటున్నారంటే,
పూర్తి స్థాయిలో ఏది జర్నలిస్టు శంకర్కు సంబంధించిన అంశాన్ని చాలామంది అడుగుతున్నారు. జర్నలిస్ట్ శంకర్ అప్డేట్ ఏంది, జర్నలిస్ట్ శంకర్కు సంబంధించిన అప్డేట్ ఏంటి అనేది చాలామంది కూడా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే జర్నలిస్ట్ శంకర్కు సంబంధించి ఆ ఛానల్కు సంబంధించి ఓ సెక్షన్ కింద కేసు నమోదైంది. ఆ సెక్షన్ కింద పూర్తి స్థాయిలో అసత్యాలను ప్రచారం చేస్తున్నారని సంథింగ్ ఏదో నమోదవ్వడం వల్ల వాళ్ళ ఆఫీస్లో ఉన్న ఎక్విప్మెంట్ను అంతా తీసుకెళ్లిన పరిస్థితి కనబడుతుంది. సో ఆఫీస్ అంతా సీజ్లో ఉంది, నెంబర్ 1. ఇంకొకటి, శంకర్ ఎప్పుడు వస్తారనేది ఒక ఉత్కంఠగా మారింది. ఎందుకంటే తన మీద ఫిర్యాదు రావడంతో తన రిమాండ్లకు కేసులు కస్టడీలోకి తీసుకున్నారు. తదనంతరం విచారణ అయితే కొనసాగుతుంది. మరి తాను ఎప్పుడు వస్తారని అడ్వకేట్లకు మాత్రమే తెలుసు. అయితే జర్నలిస్ట్ శంకర్కు సంబంధించి అటు న్యూస్ లైన్ కానీ తెలంగాణ పేపర్కు సంబంధించి పూర్తి స్థాయిలో బ్రేకులు పడింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ శంకర్ విషయంలో ఇప్పటి వరకు ఒక ఉత్కంఠ అయితే నెలకొన్నది. తనకి ఎప్పుడు బెయిల్ వస్తుంది, దాంతోపాటు అడ్వకేట్లు ఎప్పుడు పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది అనేది కూడా ఒక ఉత్కంఠగా మారిపోయిన పరిస్థితి కనబడింది. తన ఆఫీసు సోదరుల నుంచి నేను సమాచారం అయితే సేకరించిన, వాళ్ళకు కూడా ఒక సరి అయిన సమాచారం లేదని తెలిసింది. అడ్వకేట్లను కూడా అడిగే ప్రయత్నం చేశాను. అంటే నేడు అంటే ఈ రోజు వస్తే రావచ్చు, లేకపోతే దాదాపుగా 70 రోజుల పాటు ఉండే అవకాశాలు ఉన్నదని మరో అంశం అయితే అందుతుంది. అంటే శంకర్ విషయంలో మాత్రం ఏంది అంటే ఒక $1 మిలియన్ ప్రశ్నగా మారిపోతుంది. ఎందుకంటే బెయిల్ విషయంలో స్పష్టత లేదు, ఆఫీస్ విషయంలో స్పష్టత లేదు. దాన్ని రన్ చేయాలంటే, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎంప్లాయీసే కాబట్టి వాళ్ళ జీతాల విషయంలో కూడా అంతా కూడా క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. సో ప్రశ్నించే గొంతుకలను ఏ విధంగానైనా అకారణం ఏదైనా కావచ్చండి. ఈరోజు మహిళ అంటారు, లేకపోతే రేపు ఇంకోటి అంటారు, ఇంకోటి అంటారు. ఇప్పుడు ఏంది అంటే బట్టగాల్చి మీదేశుడు ఎంతసేపు, సరే ఏదేమైనప్పటికీ అతను తప్పు చేసిండా రైట్ చేసిండా అనేది పోలీసు వ్యవస్థ దాన్ని విచారణ చేస్తుంది. దాంట్లో వాస్తవాలు ఏంది అనేది తెలియజేస్తుంది. సరే మొత్తానికి ఒక ప్రశ్నించే గొంతుక లేకపోవడంతో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది అడుగుతున్నారు. సో వారి సమాధానానికి నేను చెప్తున్నా. దాంతోపాటుగా ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే ఉంటుంది. ఇక చాలామంది నన్ను కలిసే ప్రయత్నం చేస్తున్నారు, రకరకాలుగా అని చెప్తున్నారు. నేనేమంటున్నానంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైఆర్టీవీకి బాసడగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అయితే చాలామంది కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించి యుద్ధం చేయాలి, యుద్ధం చేస్తున్న వైఆర్టీవీకి సపోర్ట్ చేయాలనుకుంటే నాకు ఫోన్ చేయొచ్చు. ఇగో ఇక్కడ నా నెంబర్ ఉంటుంది, 9908572666. ఇది నా నెంబరు. పూర్తి స్థాయిలో నేను అందరికీ చెప్తున్నా, బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు, దాంతోపాటు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ప్రభుత్వం మీద పోరాటం చేసేది వైఆర్టీవీ ఒకటే. అప్పుడు ప్రశ్నించింది, ఇప్పుడు ప్రశ్నిస్తుంది, రేపు ప్రశ్నిస్తుంది. ప్రజల పక్షాన నిలబడడం కోసం, ప్రజల కళ్ళల్లో సంతోషం చూడడం కోసం, ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం కోసం, ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం కోసం, ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలను ఎండగట్టడం కోసం వైఆర్టీవీ పనిచేస్తుంది. 9908572666 ఇది నా నెంబరే. నాకు పూర్తి స్థాయిలో అందరూ కూడా మాట్లాడచ్చు. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్ను కూడా మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తా. సో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూపులలో, ట్విట్టర్లో, ఇతరత్ర షేర్ చేస్తే వాస్తవ విషయాలను, వాస్తవ రూపాలు అన్నింటినీ కూడా తెలియజేసేది జర్నలిస్ట్ రంజిత్ మీద బాధ్యత ఉంటుంది. మీ సపోర్ట్ కూడా మాకు కావాలి. 9908572666 నెంబర్ని కాంటాక్ట్ కాండి, అప్రోచ్ కాండి, మా సహకారం అందించండి.